హలో అండి. ఈరోజు వీడియోలో స్ప్రౌట్స్ మసాలా కర్రీ. స్ప్రౌట్స్ గురించి మీకు తెలుసు కదా, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. తక్కువ క్యాలరీలో ఎక్కువ పోషకాలతో ఆరోగ్యానికి ఇమ్యూనిటీకి ఎంతో మంచిది కాబట్టి ఈరోజు ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికోసం ముందుగా 3 రకాల గింజలతో నేను స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మిక్సీ స్ప్రౌట్స్ ఇవి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసేసాక 2 టేబుల్ స్పూన్ ధనియా, 1 టేబుల్ స్పూన్ జీరా, అలాగే 2 లవంగాలు, ఒక చెక్క, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి, వీటన్నిటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత మీ స్పైస్ లెవెల్ని బట్టి డ్రై చిల్లీని యాడ్ చేసేసుకోండి. మీకు ఎక్కువ స్పైస్ లెవెల్ కావాలంటే ఇంకో 2 ఎండుమిర్చిని యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపుని యాడ్ చేసేసుకొని ఈ ఆనియన్స్ కొంచెం లైట్గా సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన వాటిని పక్కకు తీసేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకొని చల్లారాక మిక్సీ చేసుకోవాలి. దీంట్లో మిక్సీ చేసే ముందు కొన్ని కొబ్బరి ముక్కలు, అలాగే 1 టమాటో, కొంచెం కొత్తిమీర వేసేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. ఈ విధంగా పేస్ట్ మొత్తం ప్రిపేర్ చేసేసుకోండి. ఇప్పుడు మన స్ప్రౌట్స్ కర్రీకి ఇదేనండి మెయిన్ మసాలా. ఈ మసాలాతోనే కర్రీకి బాగా ఫ్లేవర్ వస్తుంది. ఈరోజు కుక్కర్లో చేస్తున్నాను నేను. దీనికోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి అది వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు అవి చిటపటలాడాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్ప్రౌట్స్ని యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ స్ప్రౌట్స్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసేసుకోండి. పొటాటో, అలాగే బ్రింజల్, ఒక పొటాటో ఒక బ్రింజల్ కట్ చేసి యాడ్ చేసేసుకొని ఆ తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోండి. ఇది చాలా హెల్తీ అండి. స్ప్రౌట్స్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, అలాగే వెజిటేబుల్స్ కాంబినేషన్ కదా, డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసేసుకొని 2 విజిల్స్ కుక్కర్ పెట్టేసుకోండి. చూడండి ఎంతో టేస్టీగా మన స్ప్రౌట్స్ మసాలా కర్రీ రెడీ. అలాగే వెజిటేబుల్స్ అలాగే స్ప్రౌట్స్ కూడా బాగా కుక్ అయిపోయాయి. మీలో ఎంతమంది ఇలా ట్రై చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఇది మాత్రం రైస్కి అలాగే చపాతీకి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. సేమ్ చికెన్ మసాలాలో ఏం యూస్ చేసామో అదే మసాలా కదా, చాలా బాగుంటుంది స్ప్రౌట్స్కి ఆ కాంబినేషన్. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.